హాయ్ అండి అందరికీ, నేను మీ శాంతిని. రేపేం ప్రసాదం చేయాలి, కృష్ణాష్టమి కదా అని టెన్షన్ పడుతున్నారా? చాలా ఈజీగా టేస్టీగా కృష్ణుడికి బాగా ఇష్టమైన అటుకుల పాయసం చేసేయండి. దానికోసం ముందుగా ఒక కప్పు బెల్లం కరిగించుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన బాండలు పెట్టుకొని నెయ్యి వేసుకొని పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, ద్రాక్ష మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా అదే బాండల్లో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఒక కప్పు నిండా అటుకులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఫ్రై చేసేసుకొని దాంట్లోనే ఒక 2 కప్పులు పాలు, ఒక 2 కప్పులు నీళ్ళు, కొంచెం యాలకుల పొడి వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. అటుకులు త్వరగా ఉడికిపోతాయి కదండి. ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. బెల్లం పాకం ఎప్పుడు చల్లగా అయిపోయిన తర్వాతే పాలల్లో వేసుకోవాలండి, లేకుంటే పాలు ఇరిగిపోతాయి. మంచి టేస్ట్ వచ్చేదానికి చిటికెడంత పచ్చకర్పూరం కూడా వేసుకొని ఈ బెల్లం పాకం మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటే మన కృష్ణుడికి చాలా ఇష్టమైన అటుకుల పాయసం రెడీ. ఇంకా ప్రసాదం చేసేయండి, కృష్ణుడికి పెట్టేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.